దేవుని అతి శ్రేష్టమైనటువంటి నామానికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. మంచిది క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, 4 మాసాలు 2024 సంవత్సరంలో 4 మాసాలు దేవుడు తన బలిష్టమైనటువంటి రెక్కల నీడలో మనల్ని అందరినీ దాచి 5వ మాసము అనగా మే నెలలోనికి దేవుడు మనల్ని ప్రవేశపెట్టినందుకై దేవదేవునికి మహిమ కలుగునుగాక. చిన్న మాటని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోవేలు రాసినటువంటి గ్రంథము 2వ అధ్యాయము 26వ వచనంలో రాయబడినటువంటి మాటని ఒకసారి మనం చూద్దాము. యోవేలు రాసినటువంటి గ్రంథము 2వ అధ్యాయము 26వ వచనంలో రాయబడినటువంటి మాట, నా జనులు ఇక నెన్నటికి సిగ్గునందరు అని చెప్పాడు. మనం చదివినటువంటి లేఖన భాగం చాలా అమూల్యమైనటువంటి లేఖన భాగం. ఎందుకయ్యా అంటే దేవుడు తానే స్వయముగా ఈ మాటను సెలవిస్తూ ఉన్నారు. నా జనులు ఇక ఎన్నటికీ కూడా సిగ్గునందరు అని చెప్పారు. ఈ మాటను మనం గనక జాగ్రత్తగా ఆలోచించినట్లయితే దేవుని ప్రజల జీవితాలలో అనేకమైనటువంటి విషయాలలో వారు సిగ్గుపడవలసినటువంటి సందర్భాలు వచ్చినప్పుడు, వారు దేవునికి దూరముగా, వారు దేవునికి అయిష్టులుగా దేవుని మార్గాలలో నిలవకుండా వారు నిలిచినప్పుడు అనేకమైనటువంటి సంగతులను బట్టి, అనేకమైనటువంటి పరిస్థితులను బట్టి వారు సిగ్గుపడవలసినటువంటి పరిస్థితులు దాపురించాయి. ఆనాడు ఉన్నటువంటి ప్రజలను, వారి సంగతులను దేవుడు గమనించి వారి పక్షముగా నిలిచి వారికి దేవుడు సహాయకర్తగా ఆయన వారికి సహాయము చేస్తూ వారితో అంటున్నటువంటి మాట, ఏమేమైతే మీరు పోగొట్టుకున్నారో వాటన్నిటినీ కూడా నేను మీకు మరలా తిరిగి ఇవ్వబోవచ్చు ఉన్నాను అని చెప్పని, మీరు దేనినైతే కోల్పోయారో, దేనినైతే పోగొట్టుకున్నారో, దేనినైతే మీరు విడిచిపెట్టవలసి వచ్చినదో వాటన్నిటినీ మరలా మీరు పొందుకుంటారు అని దేవుని ప్రజలకు దేవుడే స్వతహాగా వాగ్దానం చేస్తూ ప్రభు చెబుతున్నమాట. నా జనులు ఎన్నడూ కూడా సిగ్గునందరు అని చెప్పారు. దేవునికి మహిమ కలుగును గాక. నిజమే నా ప్రియమైనటువంటి సహోదరి, నా ప్రియ సహోదరుడా, ఆయనను విశ్వసించినటువంటి వారు, ఆయనను ప్రేమించేటువంటి వారు ఎన్నడూ కూడా సిగ్గునందరు. దేవునికి మహిమ కలుగును గాక. ఒక మాటను నేను మీకు జ్ఞాపకం చేస్తాను. కీర్తనల గ్రంథము 22వ కీర్తన 5వ వచనాన్ని మనం చదువుదాము. కీర్తనల గ్రంథము 22వ కీర్తన 5వ వచనాన్ని మనం చదువుదాము. వారు నీకు మొరపెట్టిరి, వారు నీకు మొరపెట్టి విడుదల నొందిరి, నీ యందు నమ్మిక ఉంచి సిగ్గుపడకపోయిరి అని. దేవునికి స్తోత్రం. అద్భుతమైనటువంటి మాటను మనం చూస్తూ ఉన్నాము. దావీదు ఈ చక్కని విషయాన్ని తెలియజేస్తూ ఉన్నారు. మా పితరులు నీ యందు నమ్మిక ఉంచారు అని, మా పితరులు నీకు మొరపెట్టారు అని, మా పితరులు నీ యందు నమ్మిక ఉంచి మొరపెట్టుడు మూలముగా నీవు వారిని సిగ్గుపడనీయలేదు అని చెప్పారు. నిజమే, ఇశ్రాయేలీల జనాంగము ఐగుప్తులో నుంచి విడిపించబడిన తరువాత దేవుడు వారికి వాగ్దానము చేసినటువంటి పాలు తేనెలు ప్రవహించేటువంటి ఆ వాగ్దత్త దేశానికి దేవుడు నడిపించేటప్పుడు మార్గ మధ్యలో దేవుడు తానే వారికి తోడై ఉండి, పగలు మేఘస్తంభములోను రాత్రి అగ్నిస్తంభములోను దేవుడు వారి పక్షముగా నిలిచి నడిపించిన దేవుడు తన ప్రజలు ఎన్నడూ కూడా సిగ్గు నొందకూడదు అని, సిగ్గుపరచబడకూడదు అనేటువంటి ఓ శ్రేష్టమైనటువంటి సత్యాన్ని అనేక మంది ప్రజలకు, తమ చుట్టూ ఉన్నటువంటి అన్ని జనులకు కూడా ఈ సంగతిని దేవుడు తెలియపరిచారు.
ఆశ్చర్యకరమైనటువంటి రీతిగా ఆయన తన బాహువును చాపారు, వారిని పోషించారు, వారిని సంరక్షించారు. వారికి ఎదురవుతున్నటువంటి ప్రతి ఆటంకాన్ని కూడా ఆయనే తొలగించి వేశారు. శత్రు భయమంతటి నుంచి కూడా ఆయన విడిపించారు. కారణం ఏమిటయ్యా అంటే, నా ప్రియమైనటువంటి సహోదరి, నా ప్రియ సహోదరులారా, ఆయన ప్రజలు ఎన్నడూ కూడా సిగ్గుపరచబడకూడదు అని చెప్పారు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే దావీదు అంటున్నాడు, మా పితరులు నీ యందు విశ్వాసం ఉంచారు నాయన, నిన్ను నమ్ముకున్నారు, వారు నీకు మొరపెట్టారు కాబట్టి వారు సిగ్గునందలేదు అని చెప్పారు. నిజమే, దేవునికి మొరపెట్టేవాడు ఎన్నడూ కూడా సిగ్గునందడు. దేవునికి ప్రార్థన చేయవారు ఎన్నడూ కూడా సిగ్గుపరచబడరు. దేవుని ఎదుట మోకరించి మొరపెట్టేటువంటి జనాంగము, ప్రజలు ఎన్నడూ కూడా సిగ్గుపరచబడరు. దేవునికి స్తోత్రం. 25వ అధ్యాయము 3వ వచనాన్ని కూడా మనం చదువుదాము. కీర్తనల గ్రంథంలోని 25వ అధ్యాయము 3వ వచనంలో రాయబడిన మాట, నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవడును కూడా సిగ్గునందడు అని రాయబడింది. మంచి మాట అంటూ ఉన్నాడు. దేవుని కొరకు ఎవరైతే కనిపెడతా ఉంటారో, దేవునికి ఎవరైతే మొరపెడతా ఉంటారో, దేవుని యందు ఎవరైతే నమ్మిక ఉంచుతారో వారు ఎన్నడూ కూడా సిగ్గునందరు. అందుకే ఈ విషయాన్ని పౌలు మహాశయుడు కూడా అంటూ ఉంటాడు, నేను నమ్మిన వారిని నేను ఎరుగుదును గనక నేను సిగ్గుపరచబడును అని చెప్పని రూఢిగా చెబుతున్నాను. నేను ఎవరిని సేవిస్తూ ఉన్నాను, నేను ఎవరిని స్తుతిస్తూ ఉన్నాను, నేను ఎవరి వైపుకు త్రిప్పబడి ఉన్నాను, నేను ఎవరిని ఆరాధన చేసుకుంటూ ఉన్నాను, నా దేవుడు ఎవరు, నేను ఎవరిని నమ్మాను వానిని నేను ఎరుగుదును అన్నట్టు. నేను నమ్మిన వారిని ఎరుగుదును గనక నేను సిగ్గుపడను అన్నాడు. ఆ దేవుని పిల్లరా, ఆయనకు మొరపెట్టేటువంటి వారు, ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి వారు సిగ్గుపరచబడరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఓ మంచి మాటను నేను మీకు జ్ఞాపకం చేస్తాను. కీర్తనల గ్రంథము 119వ కీర్తన 31వ వచనంలో రాయబడిన మాటను మనం చూద్దాము. కీర్తనల గ్రంథము 119వ కీర్తన 31వ వచనంలో రాయబడినటువంటి మాటను మనం చూద్దాము. యెహోవా, నేను నీ శాసనములను హత్తుకొని ఉన్నాను, నన్ను సిగ్గుపడనీయకుము అని. మంచి మాట. ఎవరైతే దేవుని శాసనాలను హత్తుకుంటారో, దేవుని ఆజ్ఞలను ప్రేమిస్తారో వారెన్నడూ కూడా సిగ్గుపరచబడరు. ఇదే సంగతిని 80వ వచనంలో కూడా మనం చూస్తాము. 119వ కీర్తన 80వ వచనము, నేను సిగ్గుపడకుండునట్లు నా హృదయము నీ కట్టడల విషయమై నిర్దోషమగునుగాక అంటున్నాడు. చూసారని ఎంత చక్కని మాట. నీ శాసనాలను నేను హత్తుకున్నాను, నీ కట్టడలను నేను ప్రేమిస్తూ ఉన్నాను, నా హృదయము నీ కట్టడల విషయమై సిగ్గుపడకుండా ఉండేటట్లుగా నా హృదయాన్ని నీ కట్టడల విషయమై దావీదు అంటూ ఉన్నాడు, త్రిప్పుకొని ఉన్నాను అని చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిజమే, ఆయన శాసనాలను ప్రేమించేవారు, ఆయన కట్టడలను పాటించడానికి హృదయాన్ని సిద్ధపరుచుకున్నటువంటి వారు ఎన్నడూ కూడా సిగ్గుపరచబడరు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరయ్యా అంటే దావీదే. దావీదు జీవితంలో ఎన్నెన్నో అవమానాలు, ఆటంకాలు, ఎన్నెన్నో నిందలు, ఎన్నో ప్రాణాపాయాలు, భయంకరమైనటువంటి పరిస్థితులు తన స్వజనుల వలనే, తన ఇంటిలో వారి వలనే దావీదుకు అనేకమైనటువంటి ఆపదలు సంభవించినప్పటికీ దావీదు అంటూ ఉన్నాడు, నా హృదయము నీ కట్టడల విషయమై నిర్దోషమైనదిగా ఉండేటట్లుగా నా హృదయాన్ని చూసుకుంటున్నాను. నీ శాసనముల తట్టు నా హృదయాన్ని త్రిప్పుకొని ఉన్నాను అని అంటున్నాడు. అందుకే నేను సిగ్గుపడనీయవు అని అంటున్నాడు.
ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, మనము దేవుని ఆజ్ఞల ప్రకారము, దేవుని కట్టడల ప్రకారము నడుచుకోవడానికి మన హృదయాలను మనము త్రిప్పుకొని ఆయన శాసనాల మీద మనము మనస్సు పెట్టినట్లయితే దేవుడు మనలను ఎన్నడూ కూడా సిగ్గుపడనీయరు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. బైబిల్ గ్రంథంలో యాకోబు కుటుంబాన్ని గురించి దేవుడు అంటాడు. యెషయా గ్రంథము 29వ అధ్యాయం 22వ వచనంలో మంచి మాట. యెషయా గ్రంథము 29వ అధ్యాయం 22వ వచనము. అందుచేతను అబ్రహామును విమోచించిన యెహోవా యాకోబు కుటుంబమును గూర్చి ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఇక మీదట యాకోబు సిగ్గుపడడు, ఇక మీదట అతని ముఖము తెల్లబారదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. రండి, యాకోబును గురించి, యాకోబు కుటుంబాన్ని గురించి దేవుడు సెలవిస్తున్న మాట ఏమిటయ్యా అంటే, సిగ్గుపడరు, సిగ్గుపడడు, అతని ముఖము తెల్లబారదు అని. మనకు యాకోబు జీవితముల గురించి తెలుసు కదా. అతడు మోసము చేసి మోసగాడిగా పేరు తెచ్చుకొని వెళ్ళిపోయినప్పటికీ అతడు దేవుని చేత ఆశీర్వదించబడి దేవుని ఆశీర్వాదాలు పొందుకొని అతడు ఇశ్రాయేలుగా మార్చబడి అనేకులకు ఆశీర్వాదకరముగా దేవుని చేత దీవించబడినటువంటి వాడుగా అతనిని మనం చూస్తూ ఉన్నాము. యాకోబు ఎన్నడూ కూడా సిగ్గుపరచబడలేదు. కారణం ఏమిటయా అంటే, యాకోబు జీవము కలిగిన దేవుని యందు విశ్వాసము ఉంచినటువంటి వాడు కాబట్టి అతని కుటుంబము ఎన్నడూ కూడా సిగ్గుపరచబడదు అని, వారి ముఖము తెల్లబారదు అని దేవుడు సెలవిస్తున్నాడు. ఈ సమయంలో ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, ఒకవేళ నీ జీవితంలో, నీ బ్రతుకులో, నీ కుటుంబంలో ఏదైనా విషయములో నీవు సిగ్గుపడవలసి వచ్చినట్లయితే ఆ దేవుడు సెలవిస్తున్నాడు, ఇక మీదట నీవు సిగ్గుపడవు. ఏ విషయంలో నీవు సిగ్గుపడవలసి వచ్చినదో ఆ విషయంలోనే దేవుడు నీకు సహకారిగా నిలిచి నిన్ను లేవనెత్తబోచావు. నీ కుటుంబ జీవితంలో, నీ ఆరోగ్య జీవితంలో, నీ ఆత్మీయ జీవితంలో ఏ విషయంలో నువ్వు సిగ్గుపడతావు, ఏ విషయంలో నువ్వు తలదించుకోవలసి వస్తుంది, ఏ విషయంలో నీ ముఖము తెల్లబారుతూ ఉన్నది, నా దేవుడు ప్రేమతో ఈ మే మాసంలో ఈ ప్రారంభ దినానే ప్రభువు నీకు సెలవిస్తున్నటువంటి మాట, మీరు సిగ్గుపడరు. యాకోబు కుటుంబం ఏ రీతికైతే వారి ముఖము తెల్లబారదు అని దేవుడు చెప్పాడు, సిగ్గుపడరు అని దేవుడు చెప్పాడు, మీరు సిగ్గుపడరు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరొక సంగతి నేను మీకు జ్ఞాపకం చేస్తాను. రోమీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 5వ వచనాన్ని మనం చదువుదాము. రోమీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 5వ వచనాన్ని మనం చదువుదాము. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఓ ప్రశస్తమైనటువంటి సంగతిని గురించి దేవుడు సెలవిస్తూ ఉన్నారు. మీరు ఆయనని ఎరిగిన తర్వాత, ఆయనని విశ్వసించిన తర్వాత మీరు అనేకమైనటువంటి శ్రమలను ఓర్చుకుంటున్నారు, మీరు ఓర్పుతో బ్రతుకుతూ ఉన్నారు, మీరు పరీక్షించబడతా ఉన్నారు, భక్తి జీవితంలో, విశ్వాస జీవితంలో కొనసాగించబడుతూ ఉన్నప్పుడు అనేక ఆత్మీయ అనుభవాల ద్వారా నడిపించబడుతూ ఉన్నారు. వాటన్నిటిలో మీరు సహిస్తూ నడుపబడుతూ ఉన్నారు. అందుకే దేవుడు అంటున్నాడు, మీరు ఏ నిరీక్షణతో అయితే నడిపించబడతా ఉన్నారు, ఏ విశ్వాసంతో అయితే మీరు నడిపించబడతా ఉన్నారు, మీకున్నటువంటి ఆ నిరీక్షణ ఏదైతే ఉన్నదో ఆయనని ఎరిగిన కాడ నుంచి
ఎన్ని శ్రమలైన, నిందలైన, అవమానాలైన, కరువైన, వస్త్రహీనతైన, దరిద్రమైన ఏది ఎదురైనప్పటికీ కూడా క్రీస్తు యేసు యొక్క సరళత నుంచి, ఆయన ప్రేమలో నుంచి మీరు ఎడబాయకుండా నడిపించబడుతూ ఉన్నారు. ఓ శుభప్రదమైనటువంటి నిరీక్షణ, ఆ నిరీక్షణ ఎన్నడూ కూడా మనలను సిగ్గుపరచదు. దేవునికి స్తోత్రం. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, దేవుడి మీద మనం పెట్టుకున్నటువంటి నిరీక్షణ ఏదైతే ఉన్నదో, మనకున్నటువంటి నిరీక్షణ జీవముతో కూడినటువంటి నిరీక్షణ, అది శుభప్రదమైనటువంటి నిరీక్షణ. ఆ నిరీక్షణ మనలను ఎన్నడూ కూడా సిగ్గుపరచదు. రోజుల్లో యేసు ప్రభువుని ఎరిగిన తర్వాత, ఆయనను విశ్వసించిన తర్వాత ఆ దేవుని పిల్లరా, మనము సిగ్గుపడవలసినటువంటి అవసరం లేదు. ఎందుకయ్యా అంటే కేవలము ఈ లోకము యొక్క జీవిత కాలము మట్టకే మనము క్రీస్తు యేసునందు నిరీక్షణ ఉంచలేదు, కానీ రాబోయేటువంటి శ్రేష్టమైనటువంటి జీవితము కొరకు, జీవనము కొరకు మనము ఆయన యందు నిరీక్షణ ఉంచాము. కనుక మన నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కొన్ని ప్రాముఖ్యమైనటువంటి సంగతులను నేను మీకు తెలియజేయుచున్నాను. చివరిగా ఒక మాటను నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఏమిటయ్యా అంటే, తిమోతికి రాసినటువంటి మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 28వ వచనం. యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయము 28వ వచనాన్ని మనం చదువుతాం. కాబట్టి చిన్నపిల్లలారా, ఆయన ప్రత్యక్షమగునప్పుడు ఆయన రాకడియందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యము కలిగి ఉండునట్లు మీరు ఆయన యందు నిలిచి ఉండుడి అని అంటుంది. ఓ మంచి మాట ఏమిటయ్యా అంటే, యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు, ఇదిగో ఆయన ఎదుట నిలవబడేటప్పుడు మనము సిగ్గుపడనక్కరలేనటువంటి విశ్వాసులకు మళ్ళీ, సిగ్గుపడనక్కరలేని పనివానికి మళ్ళీ, సిగ్గుపడనక్కరలేని దాసులకు మళ్ళీ ప్రభు ఒక మాట చెప్పారు. ఓ ఇంటి యజమానుడు ఓ దాసుడికి తన పనిని, బాధ్యతలన్నీ అప్పగించి దూర ప్రాంతం వెళ్ళిపోయాడు. తిరిగి వచ్చేటప్పుడు కాస్త ఆలస్యమైందట. ఈలోపు ఆ దాసుడు తనకు అప్పగించబడినటువంటి పనిని మరిచి నిద్రపోయాడు. తన తోటి దాసులను కొడతా ఉన్నాడు. తన బాధ్యతలను సరిగా నిర్వర్తించటం లేదు. యజమానుడు రానే వచ్చాడు. ఆ దాసుడిని శిక్షించినట్లుగా మనం చూస్తున్నాం. మనము ఆయన ఎదుట నిలవబడినప్పుడు సిగ్గుపడనక్కరలేని పనివారికి మళ్ళీ, సిగ్గుపడనక్కర్లేటువంటి విశ్వాసికి మళ్ళీ మనము ఆయన రాకడలో ఎత్తబడేటువంటి వారముగా, ఆయన రాకడలో మనము ఎత్తబడేటువంటి గుంపులో ఉండేటువంటి వారముగా మనము ఉండాలి అని దేవుడు సెలవిస్తాడు. ఈ మాటలు వింటున్నటువంటి ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకుందాము. మనల్ని మనము పరీక్షించుకుందాము. నేను దేవుని రాకడలో ఎత్తబడేటువంటి స్థితిలో ఉంటానా, ఉండనా అని చెప్పాను. ఒకవేళ ఆయన రాకడలో ఆయన ముఖమును నేను చూడగలనా, ఆయన రాకడను నేను ఎదుర్కోగలనా, ఆయన ఎదుట సిగ్గుపడనక్కరలేని పనివానికి మళ్ళీ, దాసుడికి మళ్ళీ, దాసురాలికి మళ్ళీ నేను కనబడగలనా అని చెప్పని మనలను మనము పరీక్షించుకోవాలి, పరిశీలన చేసుకోవాలి. ఒకవేళ నీవు సిగ్గుపడనక్కరలేని స్థితిలో ఉన్నట్లయితే నీవు ధన్యుడవు, నీవు ధన్యురాలివి. ఒకవేళ నీ జీవితంలో ఏదైనా నీ మీద, నీలో దోషారోపణ జరుగుతూ ఉంటే దాని విషయంలో నీవు సరిచేయబడి
నా దేవుని ఎదుట నిన్ను నీవు అప్పగించుకున్నట్లయితే నీకు ఎంత మేలు. ఆయన ప్రజలు ఎన్నడూ కూడా సిగ్గునందరు, సిగ్గుపరచబడరు. వారి దేవుడే వారి పక్షముగా నిలిచి ఆయన బాహువు సహాయము చేయునుగాక. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేద్దాం.